సనాతన ధర్మానికి స్వాగతం, సుస్వాగతం. పరమేశ్వరుడికి మహాశివరాత్రి పుణ్యదినానికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? శివరాత్రి వ్రతం ఎలా చేయాలి? జాగరణ నియమాలు, ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఈ దీక్ష వల్ల ఏం జరుగుతుంది? శివుడు లింగ రూపంలో అవతరించడానికి గల కారణాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధా ప్రతిపత్తియే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మాట అర్థం ఎలా కలిసి ఉంటాయో అలాగే విడదీయరాని అనుబంధం కలిగిన ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను నాకు వాక్కు అర్థం సిద్ధింపజేయమని నమస్కరిస్తున్నానని అర్థం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సమస్త జీవకోటికి ఆదర్శమూర్తులు. లయకారుడైన చంద్రశేఖరుడిపై అచంచల భక్తి విశ్వాసాలతో యుగ యుగాలుగా దేవతలు, దానవులు, కిన్నరులు, కింపురుషులు మాత్రమే కాదు, సమస్త మానవ జాతి పశుపక్షాదులు సైతం ఆయనను ఆరాధిస్తూనే ఉన్నారు. భక్తితో సమర్పించే చెంబెడు నీళ్లు, 2 బిల్వపత్రాలు, పిడికెడు భస్వమైనా సరే వాటి వెనుక ఉన్న నిష్కపటమైన హృదయాన్ని గ్రహించి జన్మ జన్మల పాపాలను భస్మీపటలం చేసి తన కైలాసానికే తెచ్చిపెట్టుకునే బోలాశంకరుడు. ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పుణ్యదినం. ఆ రోజుకి వేదకాలం నుంచి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు మన పురాణాలలో వివరించబడింది. ఈ మహాశివరాత్రి వెనుక ఉన్న అసలు చరిత్రను, ఈ రోజు జరిగిన మహా అద్భుతం గురించి శివపురాణంలోని విద్వేశ్వర సంహితలో చెప్పబడింది. పూర్వం త్రివేణి సంగమం నందు ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహర్షి అక్కడికి వచ్చారు. పరమ పుణ్య పురుషుడైన సూత మహర్షికి అక్కడున్న ఋషులందరూ నమస్కరించి ఆయనను యాగస్థలంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో ఋషులందరూ కలిసి తమకు సర్వోత్తమైన ఇతిహాస వృత్తాంతాన్ని తెలియజేయమని అడగగా ఆయన తన గురువైన వేదవ్యాసుడు చెప్పిన ఒక గాథను వివరించాడు. ఒకానొక సమయంలో వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరాన ధ్యానం చేస్తుండగా ఆ సమయంలో బ్రహ్మసుతుడైన సనత్కుమారుడు అటుగా వెళుతున్నాడు. ఆయనను చూసిన వ్యాసుడు సనత్కుమారుడికి నమస్కరించి సకల జీవులకు ముక్తిని ప్రసాదించే గాథను తెలపమని కోరగా అప్పుడు సనత్కుమారుడు మందర పర్వతం మీద తనకు నందీశ్వరుడు చెప్పిన ఒక సంఘటన గురించి చెప్పాడు. ఒకానొక సమయంలో శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు వద్దకు బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ రాకను గమనించని విష్ణువు ఇంకా శయనించి ఉండడంతో తాను వచ్చిన మర్యాద పాటించకుండా పడుకొని ఉన్నాడని బ్రహ్మ విష్ణువుపై కోపగించుకుంటాడు. అది విన్న విష్ణువు శేషతల్పంపై నుంచి దిగి బ్రహ్మ వద్దకు వచ్చి తన ఆగ్రహానికి కారణం అడిగి తెలుసుకుందామని ప్రయత్నించగా దానికి బ్రహ్మ చెప్పిన సమాధానం ఇరువురి మధ్య వివాదానికి దారితీసి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం వరకు వెళ్ళింది. ఈ క్రమంలో వారి వివాదం యుద్ధానికి దారితీసేలా ఉండడంతో అదే జరిగితే సమస్త లోకాలు తలకిందులైపోయే పరిస్థితి ఉండడంతో సకల దేవతలు ఆ పరమేశ్వరుని వేడుకోగా ఆయన తన అపార శక్తిని ఉపయోగించి తనకు తాను అనంత జ్యోతిర్లింగంగా బ్రహ్మ విష్ణువుల మధ్యలో వెలిశాడు. ఆ పరమేశ్వరుడు తానే వారి మధ్య లింగంగా ఆవిర్భవించానని, దాని ఆది అంతం కనుగొన్న వారే గొప్పవారని చెప్పగా దానికి విష్ణువు తాను లింగం యొక్క అంతం తెలుసుకుంటానని వరాహ అవతారం ఎత్తి క్రింది వైపుకు వెళ్ళగా బ్రహ్మ హంసవాహనమెక్కి ఆది కనుగోడానికి పైకి ప్రయాణించాడు. అలా ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని రోజులు ప్రయాణించినా అంతం కనుగొనలేని విష్ణువు తిరిగి యథాస్థానానికి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ మాత్రం లింగంపై నుంచి వస్తున్న మొగలి పువ్వు గోమాతకు జరిగిన వృత్తాంతాన్ని చెప్పి తాను ఆది చూసినట్లుగా వారు సాక్ష్యం తెలపాలని కోరాడు. ఆ విధంగానే వారు శివుని వద్దకు వచ్చి బ్రహ్మ చెప్పిన అబద్ధానికి మొగలి పువ్వు పూర్తి మద్దతివ్వగా ఆవు మాత్రం తలతో అవునని తోకతో కాదని చెప్పడంతో పరమేశ్వరుడు ఆగ్రహించి అబద్ధం ఆడినందుకు బ్రహ్మకు సహకరించిన మొగలి పువ్వుని పూజార్హత కోల్పొమ్మని శపించి ఆవుకు తోకతో నిజం చెప్పినందుకు వెనక భాగం మాత్రమే పూజనీయమని ముందు భాగాన్ని పూజిస్తే సకల పాపాలు అనుభవించవలసి వస్తుందని ప్రకటించాడు. ఈ విధంగా తొలిసారి మహేశ్వరుడు లింగ రూపం దాల్చిన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటే ఆయన లింగ రూపంలోకి మారిన కాలాన్ని లింగోద్భవ కాలంగా పరిగణిస్తారు. లింగోద్భవ కాలం అంటే కేవలం ఒక సమయం కాదు, అది అజ్ఞానాంధకారాన్ని చీల్చి జ్ఞానజ్యోతి వెలిగించే క్షణం. ఇంతటి మహత్తర విశిష్టత గల మహాశివరాత్రి రోజున
ఆ పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థించి రాత్రి జాగారం ఉంటే సకల పాపాలు తొలగి శివ సాన్నిధ్యం పొందుతారని నంది చెప్పిన గాథను సనత్ కుమారుడు వ్యాస మహర్షికి ఆయన తన శిష్యుడైన సూత మహర్షికి చెప్పాడు. ఆ గాథని సూత మహర్షి త్రివేణి సంగమందలి ఋషులకు చెప్పాడు. అంతేకాక అన్ని వ్రతములలోకెల్లా శివరాత్రి వ్రతం ఎంతో ఉత్తమమైనదని, భక్తి ముక్తి దాయకమైనదని ఒకానొక సమయంలో స్వయంగా శివుడే పార్వతీదేవికి వివరించాడు. మాఘ బహుళ చతుర్దశి నాడు శివరాత్రి వ్రతాన్ని తెలిసి గాని తెలియక గాని జీవితంలో ఒక్కసారి చేసిన వారు యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని ఆ పరమేశ్వరుడే సెలవిచ్చాడు. శివరాత్రి వ్రతంలో ముఖ్యమైనది జాగరణ. ఆ రాత్రి జాగరణ అంటే నిద్రలేమి కాదు, అంతరంగంలో నిద్రించిన శివతత్వాన్ని మేల్కొల్పడం. శివ పూజలో సాహిత్యం, భజనలో సామీప్యం, శివగాథ శ్రవంలో సలోక్యం, ధ్యానంలో సారూప్యం, లీలా శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై సర్వమును శివస్వరూపంగా భావించి దర్శించుటే నిజమైన జాగరణ. శివ పూజలో సాహిత్యం, శివ భజనలో సామీప్యం, శివ భక్తులతో కూడిన శివ విషయములు ప్రసంగించుటలో సలౌక్యం, శివ ధ్యానంలో సారూప్యం సిద్ధింపజేసుకోవడమే జాగరణ ముఖ్య ఉద్దేశం. అయితే శివరాత్రి రోజు జాగరణ చేయాలనే ఉద్దేశంతో సినిమాలు చూడటం, ఇతర వినోద కార్యక్రమాలలో సమయాన్ని గడపడం సరైన పద్ధతి కాదు. దైవ సాన్నిధ్యంలో, దైవ ధ్యానంలో ఉండటం. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు. ఉప అంటే సమీపం, వ్యాసం అంటే నివాసం, జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండటం. ఉపవాసం అనేది ఆరోగ్యానికి, అంతఃకరణ శుద్ధికి ఉపయోగం. కానీ ఇదే పరమార్థం అనుకోకూడదు. ఎంతో ప్రాశస్త్యం గల మహాశివరాత్రి పర్వదినాన ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లింగాకారుడైన ఆ పరమేశ్వరుని అభిషేకించి ఆ రోజు ఉపవాసం ఉండి శివనామ స్మరణతో గడపాలి. రాత్రి నిద్రపోకుండా జాగరణముండి లింగోద్భవ కాలంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపపు జ్వాలల్లో ఆ పరమేశ్వరుడి రూపాన్ని చూస్తూ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తే జన్మ జన్మల పాపాలు దగ్ధమైపోవడమే కాదు, ఆత్మశుద్ధి, చైతన్యోదయం, శివ సాయుధ్యం వైపు అడుగులతో ముక్తిని పొందుతారు. మహాశివరాత్రి మనకు బోధించేది ఒక్కటే, శివుడు బయట కాదు, మన అంతరంగంలోనే ఉన్నాడు. అహంకారాన్ని దయించి భక్తిని వెలిగించి చిత్తశుద్ధితో శివతత్వాన్ని అనుభవించడం, అదే నిజమైన మహాశివరాత్రి ఆచరణ. ధర్మో రక్షతి రక్షిత. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.